అపవాదికి దేవుడు ఏమి సిద్ధం చేశాడు అనే విషయాల మీద చాలా విషయాలు మీతో ఇంచుమించు 4 మెసేజ్‌లు నేను ఇచ్చుంటాను. ఈ రోజుతో పోయిన వారమే నేను దీన్ని క్లోజ్ చేద్దాం అనుకున్నాను అపవాది గురించి. కానీ సమయం నాకు సరిపోలేదు. ఉపద్ఘాతంగా మాట్లాడి, అపవాది గురించి ఉపోద్ఘాతంగా మాట్లాడి, ఆఖరిగా నేను చెప్పాలనుకున్న అంశం ఈరోజు ముగింపులోకి నేను తీసుకొని రాబోతున్నాను. అపవాది ఏం చేస్తాడు చెప్పండి? అపవాదికి ఏమి లేదు, సమయము లేదు. అపవాదికి టైం లేదు. అందుకే ఎంత ఎక్కువ మందిని నాశనం చేయగలుగుతానో అంత ఎక్కువ మందిని నాశనం చేసి నరకానికి తీసుకొని వెళ్ళాలన్నదే వాడి యొక్క ఆలోచన. అపవాది ఏం చేస్తాడు అంటే మొట్టమొదటిగా మీకు చెప్పినటువంటి మొట్టమొదటి మాట చెప్పండి. అపవాది శోధిస్తాడు. ఎవరిని శోధిస్తాడంటే భక్తిలో ఉన్నవారిని, పరిశుద్ధతలో ఉన్నవారిని, ప్రార్థనకు వెళ్తున్న వారిని, విశ్వాసంలో ఉన్న వారిని, మందిరంలో కనిపించే వారిని మాత్రమే శోధిస్తాడు. ఎవరిని శోధిస్తాడు అంటే ఎవరు భక్తి పరులుగా ఉంటున్నారో వారిని తప్పకుండా శోధిస్తాడు. ఆ రోజు యేసు 40 రోజులు ఉపవాసం ఉంటే ఆయన అరణ్యానికి కొనిపోబడెను. అపవాది శోధించటానికి. అర్థమైందా మీకు? యేసుని శోధించిన వాడు మనల్ని శోధించడా? చెప్పండి. ఏబుని ఎంతగా శోధించాడు? అన్నీ పోగొట్టుకున్నంత వరకు శోధించాడు. ఆఖరికి ఆరోగ్యం కూడా పోయింది. కానీ శోధన జయించేవాడు ధన్యుడు. శోధనలో మనం పడిపోవటానికి వీలు లేదు. శోధనలో మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని బైబిల్ స్పష్టంగా యేసు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి శోధన ఆడపిల్లలు ఉన్నారు, యవనస్తులు. శోధన అంటే మీకు తెలుసా? భక్తిలో ఉన్న వారిని చక్కగా ఉన్న అమ్మాయిలను, చక్కగా ఉన్న అబ్బాయిలను ఎవరితో ఒకటి శోధిస్తుంది అబ్బాయిని. ఏ అమ్మాయో శోధిస్తుంది, ఏ అబ్బాయో శోధిస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఇది శోధన. ఆ రోజు యేసేపుకి వచ్చిన శోధన ఆ రోజు ఏం చేశాడు? నోచెప్పేశాడు. అలాగనే యవనస్తులు శోధింపబడతారు. జాగ్రత్తగా ఉండండి. సాతాను పన్నాగం అది. సాతాను యొక్క ఆలోచన అది. కాబట్టి వినండి. ఇక రెండో మాట మీతో పంచుకున్నాను. అపవాది మోసము చేస్తాడు. ఈరోజు అనేక మంది అమ్మాయిలు మోసపోతున్నారు. చాలా మంది అబ్బాయిలు మోసపోతున్నారు. అనేక మంది తల్లులు మోసపోతున్నారు. పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేస్తే పగులు చెప్పుకున్నట్టుగా ఏమండి ఫాదర్స్ డే కదా! ఎంత కష్టపడి ఆ తల్లిదండ్రులు పెంచితే ఆఖరికి ఆ తల్లిని తండ్రిని మోసం చేస్తున్నారు పిల్లలు. ఆఖరికి ఆ తల్లిని తండ్రిని ఇంటి బయటకు నెట్టేస్తున్నారు పిల్లలు. ఇది మోసం కాదంటావా? ఆ రోజు యాకోబు తన తండ్రిని మోసం చేశాడు. అన్నను మోసం చేశాడు. ఆ రోజు ఆది సర్పమైనటువంటి ఆ ఆ ఆ రోజు అవ్వమ్మను మోసం చేశాడు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే మోసపోయిన వారు చాలా మంది బైబిల్లో కూడా ఉన్నారు. ఆ సర్పము నన్ను మోసం చేస్తున్నారు. ఎవరు మోసం చేశారు? మోసపోవటం నీ తప్పు కదా! మోసపోకుడి అని బైబిల్ సెలవిస్తుంది. ఇక మూడో మాట మీతో నేను పంచుకోబోతున్నాను. మూడో మాటను మీతో పంచుకోబోతున్నాను. చాలా అద్భుతమైన మాట. ఈ రోజుతో అపవాదిని మనం క్లోజ్ చేయబోతున్నాం. ఎవరిని ఎవరిని క్లోజ్ చేయబోతున్నాం? అపవాదిని మనము క్లోజ్ చేయబోతున్నాం. వినండి దయచేసి. ఆ రోజు ఒక అమ్మాయి ఆ తల్లి చేస్తుంది, అమ్మ ఇప్పటికే సమయం 9 గంటలు అయిపోయింది. నువ్వేదో ఫ్రెండ్స్‌తో ఏదో డిన్నర్ అంటున్నావు, లేదా ఫంక్షన్ అంటున్నావు, ఏదో బర్త్‌డే అంటున్నావు. నా మాట విను. ఎందుకో నాకు ఆ! ఆహ్, ఏమంటారు దాన్ని? నా మనసు ఏదో శంకిస్తుంది. నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నా మాట విను. అప్పటికి సమయం 9 గంటలు, రాత్రి 9 గంటలు. ఫ్రెండ్స్ వచ్చి బయట కారు పెట్టుకొని ఉన్నారు. లేదమ్మా ఏమన్నా పిచ్చా ఏంటి? మేము మరలా వచ్చేస్తాం. 12 గంటలకల్లా వచ్చేస్తాం. బర్త్‌డే ఉంది. కట్ చేసి రావాలి అని అమ్మాయి చెప్తుంది. 18, 20 సంవత్సరాల అమ్మాయి. పెళ్ళికి కావాల్సిన అమ్మాయి. కానీ ఆడపిల్ల నా టైంలో పంపిస్తారో చెప్పండి. నా ఫ్రెండ్స్ ఉన్నారు. నాకేం తెలియదా? నాకు అన్నీ తెలుసు. తెలియని వయసు కాదని ఆ అమ్మాయి అమ్మతో పోట్లాడి వెళ్ళిపోతా ఉంది. బయటికి వెళ్ళి కారులో ఎక్కిన ఆ తల్లి కారు దగ్గరికి వచ్చి కారు కాడికి వచ్చి ఆ కారు అద్దం తీసి అమ్మ నా మాట విను. ఎందుకో నా మనసు ఇలా చెప్తుంది. నువ్వు వెళ్ళేది మంచిది కాదు. ఆ మాట వినని బ్రతిలాడి అద్దం తీసి ఆఖరికి ఆ తల్లి మాట కనకుండా వెళ్తున్న కూతురుతో ఒక మాట చెప్పింది. వినండి. ఏమని? వెళ్తున్నావు కదా! ఎలాగో వెళ్తున్నావు. ఏసై పేరు తీసుకుని వెళ్ళొచ్చు కదా! ఎవరిని? ఎవరిని? ఎలాగో వెళ్తున్నావు కదా! నేను ప్రార్థన చేస్తాను. ఏసైని తోడు తీసుకొని వెళ్ళు. ఆ అమ్మాయి నాకు చెప్పింది. ఏంటి బంధు నువ్వు మాట్లాడు. ఏసయ్య తోడొచ్చేదేంటి? మేము కార్లో చూడు ఇరుకులో కూర్చున్నాం. ఏసయ్య వచ్చి అక్కడ కూర్చుంటాడు. ఇది కుదిరే పని కాదులే. కావాలంటే డిక్కీలో కూర్చోగలరు. ఎక్కడ? అమ్మాయి అంటుంది. ఏసయ్య ఒకవేళ రావాలి అంటే నువ్వు పంపిస్తానంటే ఎక్కడైతే చోటు లేదు కానీ డిక్కీ ఖాళీగా ఉంది. అందులో కూర్చోమను అని చెప్పింది.
ఆ తల్లి కళ్ళల్లో నీరు పగిలి ఏం మాట్లాడుతున్నావు అమ్మా అని చెప్పేసి ఆ తల్లి ప్రార్థన చేసుకుంటాను వెళ్ళింది. వెళ్ళిన అరగంటకి పెద్ద యాక్సిడెంట్ జరిగింది, ప్రమాదం జరిగింది. ఆ కారు వెళ్ళి ఒక గోడకు గుద్దేసుకుంది. కారును తీసేసింది, ఏ ఒక్కరు బతకలేదు అందులో. అది పోలీసులు వచ్చి ఎంక్వైరీ చేసి అక్కడ జరిగిన సంఘటన చూసినప్పుడు ఒక అద్భుతం ఏంటో తెలుసా, ఏ డిక్కీలో ఏసైనా కూర్చోమందో ఆ డిక్కీకి గీత కూడా పడలేదు. హల్లెలూయా. ఏం పడలేదు? ఏ డిక్కీలో ఏసైనా కూర్చోమని ఆ కూతురు చెప్పిందో ఆ డిక్కీలో, ఇంతే కాదు ఆ డిక్కీలో కోడి కూర్చున్నాయి. ఏమన్నాయి? కోడిగుడ్లు తెలుసా? పెట్టెలు, కోడిగుడ్లు 30 గుడ్లు పడతాయి. ఆ గుడ్లు పెట్టెలు ఉన్నాయి అసలు, ఒక్క గుడ్డు కూడా పడలేదు. ఆ తల్లి చెప్పిన సాక్ష్యం ఏమిటో తెలుసా? ప్రభువా, చోటు లేదట, నువ్వు డిక్కీలో ప్రయాణం చేసిన ఆ కూతుర్ని కాపాడమని పంపించాను అని ఆ రోజు ఆ అమ్మాయి వెకిలిగా మాట్లాడిన మాటలు, నవ్వుతూ మాట్లాడిన మాటలు, ఏలనగా మాట్లాడిన మాటలు వాస్తవానికి యేసయ్య వచ్చాడేమో డిక్కీ డోరుకు కానీ డిక్కీ లోపల కోడిగుడ్లు కానీ ఏమంత జపడదు. జాగ్రత్త. ప్రభువుతో చెలగాట మంచిది, దేవునితో ఆటలు మంచిది. మనుషులతో ఆడుకో, ఇబ్బంది లేదు. మనుషులతో చెలగాటం ఆడుకో, ఇబ్బంది లేదు. కానీ దేవునితో ఆటలాడుతున్నాడేమో, ఒక రోజు ఆయన తప్పకుండా తీర్పు తీరుస్తాడు. ఆ రోజు నవ్వింది, ఏంటి మంది ఏసయ్య బండిలో కూర్చొని నాకే చోటు సరిపోతుంది అండి. ఆత్మస్వరూపైన దేవుడికి చీటి కావాలా? చెప్పండి. ఏమండి? ఆత్మస్వరూపుడు అంటే అర్థం తెలుసా? కనిపించిన దేవుడు, అదృశ్యమైన దేవుడు. నాతో రా ప్రభు అంటే నేను బైక్ మీద వెళ్తూ ఉంటే ఆయన అదృశ్యంగా నా వెంట వస్తున్నాడు. ఆ సంగతి తెలుసు. అపవాది ఏం చేస్తాడు? మొదటిగా అపవాది శోధిస్తాడు, రెండోది అపవాది మోసం చేస్తాడు, మూడోది అపవాది పరిశుద్ధులైనటువంటి వారిని, నీతిమంతులైన వారి మీద నిందలు మోపుతాడు, లేక నేరం మోపుతాడు. మూడో మాట మన ముగ్గురు తీసుకున్నాం. చదవండి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనం. మరియు ఇలాగు చెప్పుట వింటిని రాత్రింబగళ్ళు రాత్రింబగుళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరులు మీద అపవాది ఆడద్రోయబడ్డాడు. హల్లెలూయా. చూశారా? అపవాది చేస్తున్నటువంటి మూడో పని ఏమిటో తెలుసా మీకు? పరిశుద్ధులుగా జీవిస్తున్న వారిని, భక్తిగా బ్రతుకుతున్న వారిని, నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న వారిని, యథార్థంగా జీవిస్తున్న వారి మీద వాడు చేసే కుట్ర ఏమిటో తెలుసా? దేవుని దగ్గరికి వెళ్ళి సాధించారు, నేరాలు మోపుతాం, నిందలు మోపుతాం. ఈ రోజున ఎంతో మంది మన మీద నిందలు మోపుతున్నారంటే వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? అపవాది సంబంధులు. ఏ తప్పు చేయకపోయినా నీ కూతురు ఇలా, నీ కొడుకు ఇలా, నీ భార్య ఇలా, నీ భర్త ఇలా అని మాట్లాడుతున్నారంటే వాళ్ళ మాటలు నమ్మకండి. అపవాది అలా చదివిస్తాను, చదవండి. 12వ అధ్యాయం 10వ వచనం గట్టిగా చదువుతాను. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట. చూసావా? ఇక్కడ బాగా గుర్తు పెట్టుకోండి. ఎవరి మీద? మన దేవుని దగ్గరికి వెళ్తుంది అపవాది. ఎలాగనుకున్నారా మీరు? పరలోకం వెళ్తుంది. పరలోకం దాకెళ్ళి దేవునితో మాట్లాడొచ్చింది అపవాది. ఆ రోజు ఏబు గ్రంథంలో అపవాది ఎక్కడికి వెళ్ళాడు? ఎన్నో వచ్చినము? 6వ వచనం కాదు, 1వ అధ్యాయం 6వ వచనం. ఏబు గ్రంథం నిలుచుటకై వచ్చిన దినము ఒకటి ప్రకటించను. ఆ దినమున ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? దేవుని సన్నిధికి వెళ్ళలేదా? అరే మీటింగ్ పెట్టుకుని అక్కడ ఆరాధన జరుగుతా ఉంది, ఆరాధనలో అపవాదికి ఏం పని? ఎందుకు వెళ్ళాడు అసలు? పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు నువ్వు? ఆ ఇంటికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఎవరి గురించి చెప్పడానికి వెళ్ళావు? ఆ రోజు ఏబు గ్రంథంలో దేవుడు అడుగుతాడమ్మా, 7వ వచనం. ఇవి ఎక్కడి నుంచి వచ్చావు? అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను. అర్థమైందా మీకు? ఏం పని? నీకు అవసరమైతే ఇంటికి నువ్వు వెళ్ళాలి.
అక్కతో నీకు అవసరమైతే, ఆ వదినతో నీకు అవసరమైతే, వాళ్ళతో అవసరమైతే ఆ ఇంటి దాకా నువ్వు వెళ్ళాలి, వారితో మాట్లాడాలి. ఊరకనే వచ్చాననే మాట ఎప్పుడు అనకండి. మీరు ఒకవేళ వెళ్ళాలి, ఆ ఇంటికి వెళ్ళాలంటే ఒకసారి చూసి వెళ్దామని వచ్చారంటే బాగుంటుంది ఇంకా. ఊరకే వచ్చామనే మాట అసలు వాడకండి. ఊరకేం పని లేదా నీకు? పని లేదా? లేదా నేను చూడాలనుకున్నాను, ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మంచి మాట కదా ఇది. కాసేపు కూర్చో మాట్లాడదాం. ఆ రోజు అపవాది ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు, ఎందుకు వచ్చావు నువ్వు అంటే, అటు ఇటు భూమి మీద తిరుగుతూ వచ్చాను. అపవాది చేసే మొట్టమొదటి పని శోధిస్తే, రెండోది మోసం చేస్తే, మూడోది నిందలు, అవమానాలు, నేరాలు మన మీద పెడతాడు. మన గురించి దేవుని దగ్గర సాధించి వచ్చేవాడు దుర్మార్గుడు. లేని ఉన్నవి కలిపి చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. ఒక చిన్నది జరిగితే దాన్ని ఇంత చేసి చెప్పేవాళ్ళు లేరా? ఉన్నారు. వాడు మన సహోదరుల మీద, మన సహోదరులు ఉన్నారు, మన చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, మన కుటుంబ సభ్యులు ఉన్నారు, మన సంఘ బిడ్డలు ఉన్నారు. వారి మీద నేరాలు మోపుతున్నవాడు అపవాది. గుర్తుపెట్టుకోండి. దానియేలు గ్రంథానికి వెళ్ళండి. 6వ అధ్యాయం 4వ వచనం. 6వ అధ్యాయం నేరం అనే మాట గుర్తుపెట్టుకోండి. నేరం అంశం అదే. 6వ అధ్యాయం 4వ వచనం దానియేలు గ్రంథం. అందుకు ఆ ప్రధానులు, అధిపతులు రాజ్య పాలన విషయములో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి, దానియేలు నమ్మకస్తుడై, ఆ అండర్లైన్ చేస్తే ఏ నేరం చేసిన వాడు ఏ తప్పైనా చేశాడా దానియేలు? ఏ పొరపాటైనా ఉందా దానియేలు? ఈరోజు ఎంతో మంది అమాయకులు బలైపోతున్నారు తెలుసా? ఎందుకు? వేసిన నింద వల్ల. చక్కగా భార్య భర్త కాపురం చేస్తున్నారు, వాళ్ళ మధ్యలోకి వెళ్ళాము, ఒక నేరాన్ని అపమానించకపోతారు. ఆ రోజు నుంచి ఆ భర్తకి ఏమైంది? అనుమానం మొదలైపోయింది. నీతో కాపురం చేయడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకు? ఎవరో ఒక ఆవిడ వచ్చింది, చెల్లి అక్క వచ్చింది, ఏదో వచ్చి తెలుసు ఎవరిది సైతాను ఏజెంట్లో. ఆ రోజు దానియేలు మీద నిందలు మోపాలి. ఏ తప్పు చేశాడు? దానియేలు ఎంత మంచివాడు. 120 మంది కలిసి దానియేలు మీద మోపిన నింద ఏమిటి చెప్పండి? నేరం ఏమిటి చెప్పండి? రాజు దగ్గర ప్రస్తావించిన విషయం ఏంటో చెప్పండి? దానియేలు నీకు ప్రార్థన చేసేవాడు తన దేవుడికి ప్రార్థన చేసుకుంటూ బతుకుపడ్డాడు. దానియేలును తీసుకెళ్లి సింహాల బోన్లో పడేస్తే సింహాల నోట్లో నుంచి దేవుడు కాపాడుతాడు అని సంగతి రాజుకు తెలిసి తెల్లవారుజాము 4 గంటలకే 3 గంటలకే వెళ్ళి నిద్ర లేకుండా, ఆహారం లేకుండా, విందులో పాలు పంపులు పొందకుండా దానియేలు నీతిమంతుడు ఏమయ్యాడో అని గుహ దగ్గరికి వెళ్ళి, దానియేలు నువ్వు సేవిస్తున్నాడు దేవుడు నిన్ను రక్షింపగలిగిన. ఇప్పుడు 22వ వచ్చిన 6వ అధ్యాయం 22వ వచ్చిన, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి చేయకుండా మూయించను. రాజా, చూసావా ఏ నేరం చేశాను రాజా? నీ దృష్టికి నేను ఏ తప్పుడు పని చేశాను? ఇన్ని సంవత్సరాలుగా నీతో ఉంటున్నాను, మీ నాయన రాజుగా ఉన్నప్పుడు మీ నాన్న దగ్గర ఉన్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే దానియేలు నలుగురు రాజులు మారిన ఒక్కడే దానియేలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అలాంటి దానియేలు మీద నిందలు మోపినప్పుడు రాజా, నేను నీ దృష్టికి ఏ నేరమో ఏం పాపం చేశారని వాళ్ళ మీద నిందలు మోపారు. ఎందుకని ఊరక ఉచితార్థంగా అరుణాచలు బండి మీద వెళ్తే వాళ్ళు ఎందుకు అపార్థం చేసుకుంటారు? ఎవరో లిఫ్ట్ అడిగారు, హాస్పిటల్ లాగా తీసుకెళ్ళాడు, అక్కడ దించాడు. అక్కడ దించినందుకు మీ ఆయన ఎవరినో ఎదుర్కొన్నాక దించారని ఆ భార్యతో ఎందుకు చెప్పాలి? అవసరమా అది నీకు? ఆ రోజు నుంచి ఆ కాపురం ఏమైపోయింది? ఇవే కదా ఆ కాపురం మిత్రుడు, ఇవే కదా భార్యాభర్త చక్కగా అన్యూన్యంగా ఉన్న కుటుంబాన్ని విడదీస్తుంది. ఇవి ఎవరివి? సాతానువేగా.
ప్రియ సహోదరి సహోదరు, ఆ రోజు యేసుప్రభు ఏ తప్పు చేసినా చెప్పండి, మీరే చెప్పండి. చూడండి, ఆయన ముట్టుకొని కుష్ఠరోగిని బాగు చేయడం తప్ప, 12 ఏళ్ళ దగ్గర రక్తస్రావంతో అల్లాడిపోతున్న ఆమె బాగు చేయటం తప్ప, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇవ్వటం తప్ప, మూర్ఛ రోగంతో ఆ తండ్రి ఆ బిడ్డ గురించి వేసన అనుభవిస్తుంటే ఆ మూర్ఛ రోగంతో ఎక్కడ పడితే అక్కడ పడిపోవని లేపి బాగు చేసి ఆ తండ్రికి అప్పగించడం తప్ప, ఇద్దరు సహోదరులు అల్లాడిపోతా ఉంటేనే కాదు, మాకు మగ దిక్కు లేదు, మా ఇంట్లో ఎలా బ్రతకాలి, ఆడపిల్లలు ఏ పని చేసుకొని మా జీవనం సాగాలని అల్లాడిపోతున్న ఆ కుటుంబానికి చచ్చిపోయిన ఆ లాజర్ని బతికించి ఆ కుటుంబానికి అప్పగించడం తప్ప ఏ నేరం చేశాడు? చదవదు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు మీద నేరం ఏం మోపారు చూడు, 27:13. నీ మీద ఆ ఆ ఇలా అంటున్నాడు. ఎన్ని నేరాలు మోపుతున్నారో నీకు తెలుసా? యేసు ప్రభువుని తీర్పులో నిలబెడితే ఆ తీర్పులో పిలాతు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎన్ని నేరాలు చేస్తున్నారు నిజమేనా? ఏం చేశావు నువ్వు? చదవ. సమాధానము 15వ అధ్యాయం మార్కు సువార్త 4వ వచనం. చూసి ఆ ఆ నీ మీద ఎన్నెన్ని నేరాలు మోపుతున్నారు, ఎన్నెన్ని నేరాలు మోపుతున్నారు, ఏం చేశారు? ఎన్ని చేయటం తప్ప అండి. నీకు వచ్చి సహాయం చేయటం తప్ప, పరలోకం నుంచి దిగి తండ్రిని మహిమను వదిలిపెట్టి రావటం తప్ప, ఇదే నేరం. ఎందుకు ఏ నేరం చేశాడు? చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 61వ వచనం. ఏ నేరం తెచ్చారు చూడండి. వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో కడతానని చెప్పాడు. నేరం ఏం దొరుకుతుంది? యెరూషలేము మందిరం అంటే సామాన్యమైన మందిరం కాదు. ఆ యెరూషలేము ద్వారం నుంచి అంటాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టని 3 రోజుల్లో కడతాను. దాని మర్మము తెలియక మాట్లాడారు. అంటే అర్థం ఏమిటి? ఆయన చనిపోయి ఆయన దేహం గురించి మాట్లాడాడు. దేవాలయం అంటే ఏంటి? మీ దేహమే దేవుని ఆలయం అని మీరు ఎరగరా అంటారు. ఆయన శరీరం గురించి, దేహం గురించి మాట్లాడాడు. నేను చచ్చిపోతాను, సమాధి చేయబడతాను, 3వ దినం తిరిగి లేస్తాను, అది దాని అర్థం. ఏ నేరం దొరక ఏ నేరం మోపారు చెప్పండి? దేవాలయాన్ని 3 రోజులు కడతానంట పడగొట్టి అని నేరం మోపారు. ఇంకోవచ్చు 23వ అధ్యాయం లోకస్వార్త 2వ వచనం. 23వ అధ్యాయం 2వ వచనం. అదిగో ఏం చేశారు? మా మీద తిరగబడుతున్నా అండి, మా జనాలు మా మీద తిరగబడేలా చేస్తున్నాడు. ఏమంటారు దీన్ని? ఒక ఉద్యమం. ఏంటి? ఒక ఉద్యమం రేపాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ప్రజల్లో కలహాలు రేపుతున్నాడని యేసు నేరాలు చేశారు. అంతేకాదు ఇక్కడికి వచ్చేవరికి ఏమంటారంటే కైసరుకు పన్ను మనం పన్ను కట్టొద్దు అని చెప్పాడు. ఎప్పుడు చెప్పారు యేసు పన్ను కట్టొద్దు? అర్థమవుతుందా మీకు? యేసు ప్రభు పన్ను కట్టమని కైసరు రోమ ప్రభుత్వం వాళ్ళు వచ్చి యేసు ప్రభుని ఆయన ఒక వీధిలోనో ఒక బజార్లో ఉంటే పరిచయం చేస్తున్న రోజుల్లో ఆయన దగ్గరికి వచ్చి పన్ను కట్టాడు. పన్ను కట్టాడా లేదా? ఎలా కట్టాడు? ఆయన దగ్గర డబ్బులు ఏడున్నాయి అసలు? ఉన్నాయా? చేతులతో అంటాడు, నువ్వు వెళ్ళి అక్కడ చేప కాలని ఒక చేప పడుతుంది, దాంట్లో ఒక చెక్కీలా ఉంటుంది, నువ్వు తీసుకొని వచ్చి పన్ను నీది కట్టి నాది కట్టి. అర్థమైందా? యేసు ప్రభు దగ్గర ఎప్పుడు డబ్బులు తెచ్చి కనిపించనే కనిపించదు. ఆయన దగ్గర డబ్బు అసలు పెట్టుకోలే. ఎందుకంటే మానవ రీతిగా ఉన్నాడు కాబట్టి డబ్బు మీద వ్యామోహం పెరిగిద్దని ఆయనకు తెలుసు. ధనాపేక్ష సమస్త మూలకు వీడని తెలుసు ఆయన. అందుకని డబ్బును ఆయన దగ్గర కూడా రాలేదు. అది ఎక్కడ ఉంచాలో అక్కడే పెట్టారు. మనమేమో దాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నాం. ఏమండి? డబ్బు ఎక్కడ ఉండాలి? కింద పడిన డబ్బులు ఎలా తీసుకుంటారు మీరు? మీరే చెప్పండి, మీరు ఎలా తీసుకుంటారు? కళ్ళకు అద్దుకొని
కానీ అపోస్తుల కాలంలో డబ్బు ఎక్కడుంది? అపోస్తుల కాలంలో డబ్బు ఎక్కడుంది? పాదాల దగ్గర ఉందండి. అపోస్తుల పాదాల దగ్గర ఉంది డబ్బు. డబ్బు అక్కడ ఉండాలి. అక్కడ ఉంటేనే దానికి మంచిది. లేకపోతే నెత్తినెక్కించుకుంటే దాని వెంబడి మనం పరిగెత్తాలి. ఆ డబ్బు కోసం పరిగెత్తిన గెహాజీ ఏమయ్యాడు? ఆ డబ్బు కోసం పరిగెత్తిన పిలాతు ఏమయ్యాడు? ఆ డబ్బు కోసం ప్రయాసపడిన ఆకాన్ ఏమయ్యాడు? ఆ డబ్బు కోసమే యేసును అమ్ముకున్న యోధా ఇస్కరియోతు ఏమయ్యాడు? యేసు ప్రభువు నేరం ఏం మోపారంటే కైసరుకు పన్ను కట్టేటట్టున్నాడు. లోకాసు వార్త 23:2 ఆ, ఆ, ఉమ్. ఆ, ఏ నేరం మోపారు? ఏమి నేరం మోపారు? యూదులను తిరగబడేలా చేస్తున్నాడు. తర్వాత కైసరుకు పన్ను కట్టేటట్టున్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు? ఆనే రాజును అని చెప్తున్నాడు. అందుకేగా ఆయన పై విలాసం మీద ఏం రాయించాడు పిలాతు? యూదులకు రాజు. యేసు ప్రభు తీర్పులో మాట్లాడిన మాట ఏదైనా ఉందంటే పిలాతు అడిగిన ప్రశ్న, నువ్వు రాజువా? నువ్వు రాజువా? యేసు ప్రభు సమాధానం చెప్పండి, నువ్వు అన్నట్టు. కాకపోతే యేసు ప్రభు చెప్పింది ఎక్కడ రాజునన్నా అంటే ఈ లోకంలో కాదు ఆయన మాట్లాడు. నేను రాజునే, కానీ ఈ రాజ్యం వేరు, నా రాజ్యం. ఈ రాజ్యంలో ఉన్నట్టు నా రాజ్యం అక్రమం అన్యాయము ఉండదు. ఆ రాజ్యం ఆ సంబంధమే వేరు. మత్తయి సువార్త 27:11. 27:11. ఆ, ఆ, అధిపతి ఆ, ఆయన నడక చూసి నీవన్నట్టు అనెను. పెద్దలలో ఆ, చూసావా? ఒక్క మాట పేరు, ఒక్క మాట పేరు. ఎవరు వీళ్ళందరూ మన మీద ఎందుకు నేరం మోపారు అంటే ఈయన మన మధ్యలో ఉంటే మనం పైకి అదేమో మనల్ని జనము పట్టించుకోరు. ఎందుకంటే జనమంతా ఈయన ఎమ్మడి వెళ్ళిపోతున్నారు. ఆఖరికి యేసుని సిలువేయడానికి కూడా 18 అధ్యాయము యోహాను సువార్త 18:33. 18:33. చదువు. ఉమ్. పిలిపించి నీవే కాదు, ఆ, యేసు ఆ, అనుచున్నావా? ఆ, ఉమ్, అడిగెను. అందుకు పిలాతు ఆ, ఉమ్, ఉమ్, 37 చదువు. అందుకు పిలాతు నీవు రాజువా అడగగా యేసు రాజునే, ఉమ్, నేను పుట్టాను. ఎందుకు వచ్చాను నేను? సత్యముల గురించి అసత్యం గురించి కాదు, సత్యం గురించి. నేను ఆ రోజు అపవాదత దేవుని దగ్గరికి వెళ్ళి భక్తులైన వారి మీద నిందలు మోపుతాడు. నీ గురించి, నీ గురించి, నీ గురించి, నా గురించి, అందరి గురించి ఏదో ఒకటి సాటి చెప్పేవాడు ఉన్నాడు. అందుకే కొంతమంది స్కూల్లో చూడండి, అరే వాడి దగ్గర మాట్లాడుకోవచ్చు, వాడు మన గురించి ఏం చెప్తాడో సాడీలు చెప్తాడు అని చెప్తుంటారు. అక్కడ స్కూల్లో విన్నారా మీరు? అలాగనే మన వీధిలో ఎవరైనా వస్తా ఉంటే మనం ఆపేస్తాం మాట్లాడుతుంది. ఎందుకు చెప్పండి? ఎవరో ఒక ఆవిడ వస్తుంది, మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం, ఈలోపు ఆవిడ వస్తూ ఉంది, మనం ఏం చేసాం? ఆపేసాం, వెంటనే కట్ చేసి పడేసాం. ఎందుకు? ఎందుకంటే ఏం చేస్తే తీసుకొని వెళ్ళి 10 మందికి చెప్పింది. ఎవరిలంతా ఎవరి మీద సాటి చెప్పలేదు, అది మనకు మంచిది కాదు. అలా చెప్తున్నావంటే నువ్వు సైతాను మనిషివి అనేది గుర్తుపెట్టుకో. ఆ రోజు నిందలు మోపేవాడు, నేరాలు మోపేవాడు ఏబు గురించి మాట్లాడాల్సి వస్తే ఏబేమన్నా మంచివాడా అని మాట్లాడు. చూసావా? ఏబు మీదనే పెట్టాడు. ఏబు ఎలాంటి వాడు? ఏబు ఎలాంటి వాడు? ఊజు దేశంలోనే ధనవంతుడే కాదు, భక్తిపరుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు,
చెడును ఎలా ఆశ్రయించుకున్నాడు, చెడుకు దూరంగా ఉండేవాడు. అలాంటి ఏబు మీద ఎలాంటి నేరం వస్తుందో ఊరుకో ప్రభు నువ్వు. లేదా పొద్దస్తమానం ఏబు గొప్పవాడంటావు, భక్తితోడంటావు, చాలా మంచివాడు అంటావు, ఏబు లాంటి వాడు ఈ భూమి మీద లేడు, అంత భక్తిపోడు అంటావు. నువ్వు అనుకున్నంత ఏబులు ఏమి లేదు. చూసావా దేవుణ్ణి ఏం చేశాడు, దేవుణ్ణి ఏం చేశాడు? ఎలా? భక్తి లేదు, ఏమి లేదు. అవన్నీ ఇచ్చావు కాబట్టి భజన చేస్తున్నారు. చూసావా దేవుడిని కూడా మాయ చేస్తూ సామర్థ్యం సాధారణ దేవుడు సామాన్యుడా? అన్ని ఇచ్చావు కాబట్టి, గొర్రెలు ఇచ్చావు కాబట్టి, ప్రజలు ఇచ్చావు కాబట్టి, ఎద్దులు ఇచ్చావు కాబట్టి, ఒంటెలు ఇచ్చావు కాబట్టి, ఆస్తులు ఇచ్చావు కాబట్టి, సంపదలు ఇచ్చావు కాబట్టి, బంగారం ఇచ్చావు కాబట్టి, మంచి భార్యను 10 మంది పిల్లలు ఇచ్చావు కాబట్టి, ఇవన్నీ ఇచ్చావు కాబట్టి ఆదివారం వచ్చి భజన చేస్తున్నాడు. ఇవన్నీ లేకపోతే ఏబు నీ కళ్ళెదురుగానే, నీ మొక్కలెదురుగానే దేవుడు లేడు అని చెప్తాడు అని చెప్పి మాట్లాడి దేవుని ద్వారానే శోధన కంచె తీసింది ఎవరు? కంచె తీసింది ఎవరు? దేవుడేనా సాతానా? ఏబు చుట్టూ ఒక ముళ్ళ కంచింది, ఎవడు వెళ్ళడానికి వీల్లేదు. సాతాను వెళ్ళి ఏమని చేయడానికి లేదు. ఆ కంచె తీసింది దేవుడే. కంచె తీసి ఇక వెళ్ళు అని చెప్పి పంపిస్తుంది దేవుడు. అయితే దేవుడు ఆ రోజు ఏబును శోధించినప్పుడు, ఏబు మీద సాతాను నేరాలు మోపానికి ప్రయత్నించినప్పుడు ఏబు ఎట్టి పరిస్థితులు కూడా దేవుణ్ణి ఓడిపోవటానికి చేయలేదు, గెలిపించాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే క్రైస్తవుడు అయినందుకు ఎక్కడది పేతురు రాసిన పత్రికలను నేను ముగిస్తున్నాను. పేతురు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నేను రాయలేదు అన్నమాట. 2వ అధ్యాయం 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువు. ఇలారా మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించి క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించండి. చదువు 14. క్రీస్తు నామము నిమిత్తం మీరు నిందపాలైన ఎడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుతున్నాడు గనుక మీరు ధన్యులు. 15వ వచనం. మీలో ఎవడును నరహంతకుడుగాను, దొంగగాను, దుర్మార్గుడుగాను బాధ అనుభవింపతగదు. ఎవడైనను ఏంటి? క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచగలను. హల్లెలూయా. చూసావా? క్రైస్తవుడువా నువ్వు నమ్మి బాప్తిజం తీసుకున్నావా? నువ్వు ప్రార్థనకు వెళ్తున్నావా? ఒకవేళ వాళ్ళు నీ మీద నేరాలు మోపారా, ఇలా చూపారా, నువ్వు ఆ తప్పు చేయకపోతే దయచేసి భయపడాల్సిన పని. అక్కడ రాయబడిన మాట 15వ వచనంలో, ఎవడైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన వల్ల అతడు సిగ్గుపడాల్సిన పని లేదు. ఆ నిందను బట్టి, ఆ నేరాన్ని బట్టి, ఆ అవమానాన్ని బట్టి, ఆ అపరాధాన్ని బట్టి నీ మీద వాళ్ళు ఏదో చేయాలని, నిన్ను పాడు చేయాలని, నీ కుటుంబాన్ని విడగొట్టాలని, ఆనందంగా ఉన్న నీ ఇంటిని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వారు సైతాను మనుషులు. జాగ్రత్త. సిగ్గుపడాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రుజువు చేయాల్సిన పని కూడా లేదు. పంచాయతీ పెట్టి తేల్చండి నేను తప్పు చేశాను అని ఎప్పుడు పెట్టుకోవాలి అనుకుంటున్నారు. వాళ్ళు ఎలా చెప్పారు, చెవున పడింది విన్నాము, దేవుడికి తెలుసు, అంతా ఆయనే చూసుకుంటారని ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళి వాళ్ళు చెప్పారు. మీకు ఆ గడ్డపక్షి మీద వంతకాకి లాంటిది ఒకటి పొడుస్తూ ఉంటుంది, ఇలా పొడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అది ఏమాత్రం స్పందించదు. ఆ గడ్డపక్షి చాలా పెద్ద పక్షి, అది ఏమాత్రం స్పందించదు. ఈ పిల్లకాకి దాన్ని పొడవాలని ఇక్కడ పొడుస్తూ ఉంటుంది, అసలు పట్టించుకోదు. ఆయన చేసే పని ఏంటి తెలుసా? పైకి స్థాయికి ఎంత ఎత్తుకి ఎదిగిద్దంటే ఆక్సిజన్ అందనంత ఎత్తుకి వెళ్ళిపోతుంది.
అప్పుడు ఈ బొంగకాటు అనేది ఆక్సిజన్ అందక అక్కడి నుంచి కింద పడిపోతుంది. అంతే కదా, శ్వాస లేకపోతే ఏమండి? కరోనా కాలంలో ఎక్కువగా ఎందుకు చచ్చిపోయారు? కరోనా కాలంలో చచ్చిపోయింది ఎందుకు ఎక్కువ? ఆక్సిజన్ అందక. ఆక్సిజన్ లేకపోతే ఊపిరి ఆ పైనుంచి కింద పడి అదే చచ్చిపోయింది. అలాగనే పొడిచే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, దూషించే వాళ్ళు ఉంటారు, మన మీద నిందలు మోపే వాళ్ళు ఉంటారు. ఈ అమ్మాయి ఎలా అంటారు, ఈ కొడుకు ఇలా అంటారు, ఈ భర్త ఎలా అంటారు, భార్య ఎలా చెప్పే వాళ్ళు రకరకాలుగా ఉంటారు. నువ్వు చేయవలసింది ఏంటంటే వీటన్నిటిని పంచాయతీ పెట్టిన సమయాన్ని వృధా చేయొద్దు. నువ్వు వెళ్ళగలిగిన స్థాయికి వెళ్ళిపోతాయి. వాళ్ళే కింద పడామని ఆ రోజు సాతాను ఎన్ని నేరాలు మోపుతుందో, దేవుని మీద ఎన్ని విధాలుగా శోధిస్తుందో, కానీ దేవుడు ఎవరు వదిలిపెట్టని మన దేవుడు పెట్టారు. ఇక దీంతో నేను చెప్పాలి అనుకుంది ఏంటంటే మరలా ప్రకటన వారికి వెళ్ళినట్లయితే 10వ అధ్యాయం 10వ వచనం. ఆ, 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 చెప్పుతూ వింటిని రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపేవాడు అపవాది. ఆ మెయిన్ ఏమయ్యాడు? ఏమయ్యాడు? వాడు పాపి. ఒక రోజున దేవుడు వాడిని పాతాళంలో పడతాడు, పాతాళంలో వాడిని బంధిస్తాడు, పాతాళంలో వాడికి యాతన తీరుస్తాడు. అప్పుడు దాకా నువ్వు ఓర్చుకో. ఈ నిందలు అవమానాలు సహించాలి. బైబిల్ సెలవిస్తుంది, నా నిమిత్తము మిమ్మల్ని హింసించి నిందించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అంటున్నారా? తిడుతున్నారా? చెప్పండి. వేధిస్తున్నారా? బాధిస్తున్నారా? ఇబ్బంది గురి చేస్తున్నారా? ఎంత అపవాది చేస్తున్న పని. అపవాది చేసే 3 విషయాలు. ఒకటి, అపవాది ఏం చేస్తాడు? మొట్టమొదటిగా అపవాది చేసే పని ఏంటి? శోధిస్తాడు. నెంబర్ 2, రెండోది మాయ చేస్తాడు, మోసం చేస్తాడు. జాగ్రత్త ఆడపిల్లలు, యవనస్తులు, అయ్యా పెళ్ళైనటువంటి వారు, యువతి. నెంబర్ 2, పెళ్లి కావలసినటువంటి అమ్మాయిలు, అబ్బాయి, జాగ్రత్త, మోసపోవద్దు. నెంబర్ 3, మన మీద నేరాలు మోపుతాడు. మన అమ్మ నాన్న గారితోనూ, లేకపోతే మన భార్యతోనూ, భర్తతోనూ, మన కుటుంబ సభ్యులతోనూ, లేక పెద్దలతోనూ ఫలాని ఇలా చూశాను అలా చూశానని చెప్తారు. మీరేం భయపడాల్సిన పని. క్రైస్తవుడైనందుకు ఈ నిందలన్నీ భరించాలి, ఓర్చుకోవాలి. ఒక రోజున దేవుడు వారి మధ్యలోనే తల ఎత్తుకునేలా జీవించబోతున్నాడు. ఈ మాటలు ఎన్నో మన మన హృదయాల్లో బదిలిపరిచి ఆశీర్వదకరంగా మార్చునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. దయగలిగిన మాట్లాడి ఈ మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా బ్రతుకులకు, మా పిల్లలకు అయ్యా ఈ వాక్యం ఆశీర్వదకరంగా మార్చి అపవాది ఏం చేస్తాడో, వాడి ప్లాన్ ఏమిటో, వాడి ఆలోచన ఏమిటో తెలుసుకునే కృప మీరు ఇచ్చారు. వాడు శోధిస్తాడు అని, వాడి యొక్క పన్నాగాలు మేము తెలుసుకొని జాగ్రత్త పడాలని, వాడు మోసం చేస్తాడని, వాడు నాయన ప్రభువా నేరాలు మోపుతాడు, ఒకవేళ నిందలు మా మీద పడితే ఓహో అపవాది పనిచేస్తున్నా తెలుసుకొని మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయమని, ఇదిగో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి అపవాది చేతిలో మా సంఘ బిడ్డలు ఏ ఒక్కరు పడకుండా మీరే నాయన వారిని మీ చేతి నీడలో భద్రపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.